చందమామ కథ. జమీందారి గారి గుర్రం. ఆ ఊళ్ళో ఆయన చూస్తే అందరికీ భయమే. ఎత్తుగా లావుగా ఉంటాడు, పెద్ద గిరజాలు, పెద్ద పెద్ద మీసాలు, చేతిలో ఎప్పుడు ఒక పెద్ద కర్ర. ఆయన ఆ ఊరికి జమీందారు గారు. జమీందారు గారికి ఒక గుర్రం ఉండేది. ఆ గుర్రం అంటే ఆయనకి ఎంతో ఆపేక్ష. అది చచ్చిపోయిందనే మాట ఎవడు నోట పలుకుతాడో వాణ్ణి ఊరు బయట చింత చెట్టు కొమ్మగట్టి ఉరి తీస్తానని ఆయన శపథం చేశాడు. కొంతకాలానికి గుర్రం చచ్చిపోయింది. ఆ వార్త జమీందారు గారితో ఎలా చెప్పడం, చెప్పకపోతే ఎందుకు చెప్పలేదని ప్రాణం తీస్తాడు. చెప్పినట్టయితే చింత చెట్టు కొమ్మకు కట్టి ఉరిదీస్తాడు. పాలేళ్లు జీతగాళ్లు అందరూ ఏం చెయ్యాలా అని ఆలోచనలో పడ్డారు. ఇంతలో సుబ్బడు అనే 17 ఏళ్ల కుర్రాడు ముందుకొచ్చాడు. జమీందారు గారికి వార్త చెప్పడానికి వాడు బయలుదేరుతుంటే, ఒరేయ్, నిండు ప్రాణం ఎందుకు తీసుకుంటావురా, ఆగరా అని ఒక ముసలమ్మ కేక వేసింది. కాని వాడు వినిపించుకోలేదు. సుబ్బడు తిన్నగా దొరగారింటికి వెళ్ళాడు. దొరగారు దండాలు అని కేక వేస్తే ఆయన మీసాలు దువ్వుకుంటూ యువతలకు వచ్చి, ఏరా సుబ్బడు, ఇప్పుడొచ్చావేంటి అన్నారు. ఏం లేదు దొరగారు అన్నాడు సుబ్బడు. మన గుర్రం బాగుందంట్రా అని అడిగాడు జమీందారు గారు. గుర్రానికేం దొరగారు, చాలా బాగుంది. దానికి కళ్ళున్నాయి కాని చూపు లేదు. 4 కాళ్లున్నాయి కాని అవి కదలలేవు. లక్షణంగా పడుకొని ఉంది కాని ఊపిరి పీల్చట్లేదు. గుర్రం బ్రహ్మాండంగా ఉంది జమీందారు గారు అన్నాడు. అదేంట్రా, గుర్రం అలా ఉంటే చచ్చిపోయినట్రా, మన గుర్రం చచ్చిపోయింది అన్నాడు జమీందారు గారు. అదే జరిగిందయ్యా, నేనైతే ఆ మాట నా నోటితో అనలేదు, మీరే అన్నారు. పదండి చింత చెట్టు తిరిగి పోదాం అన్నాడు సుబ్బడు. జమీందారు 4 ఖర్చుకున్నారు. అరే పొరపాటు నోరు జారానరా, అరే సుబ్బడు, మరెక్కడ ఈ మాట అనకు అని సుబ్బడిని బతిలాడుకున్నాడు. అలా చెప్పకుండా ఉండాలంటే నాకు గుర్రం ఇవ్వాలి మీరు అని సుబ్బడు అన్నాడు. జమీందారుకి చేసేదేం లేక అలాగే ఇస్తానరా అని చెప్పి ఒప్పుకున్నాడు.